ప్రముఖ తమిళ నటుడు రాజకీయ నాయకుడు విజయకాంత్ కన్నుమూశారు. తమిళనాడులోని చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయకాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయకాంత్ గారు గత కొన్నాళ్లుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతు నొప్పి కారణంగా విజయకాంత్ గారు వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. నవంబర్ 23న విజయకాంత్ గారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తుందని డాక్టర్లు తెలిపారు. చికిత్స అనంతరం ఈ నెల 11న విజయకాంత్ గారిని డిశ్చార్జ్ చేశారు. ఇటీవలే డిఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా విజయకాంత్ గారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్ గారు కరోనా సోకి మరణించినట్లుగా ప్రకటించారు.